నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఆర్ క్రైమ్. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే 26 ఏళ్ల జిమ్ ఓనర్ను కుక్కను కాల్చినట్టుగా కాల్చి చంపేశారు. జనాలు తిరిగే టైంలో, అది కూడా తెల్లవారుజామున 5:30 గంటలకి. గన్ కల్చర్ అనేది మన దేశంలో ఎంత ఈజీ అయిపోయిందో చెప్పడానికి ఈ ఘటనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వెబ్ సిరీస్ల్లో, గ్యాంగ్స్టర్ సినిమాల్లో చూసే కత్తులు, తుపాకుల కల్చర్ ఈరోజు మన పక్కింటి దాకా వచ్చేసింది. అసలు నడి రోడ్డుపై ప్రాణాలకు గ్యారంటీ ఉందా? లా అండ్ ఆర్డర్ ఎటు వెళ్తోంది? దేశంలో యువత భవిష్యత్ ఏంటి అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాయి. సీన్ కట్ చేస్తే హన్సీలోని పఫారా చౌక్ ఏరియా. సరిగ్గా టైం ఉదయం 5:30 గంటలు. జింద్ గ్రామానికి చెందినటువంటి 26 ఏళ్ల కపిల్ అక్కడ ఫిట్నెస్ సెంటర్ నడుపుతున్నాడు. రోజులాగే ఈరోజు కూడా ఇంకా తెరుచుకొని దుకాణాల ముందు ట్రైనింగ్ కూడా మొదలుపెట్టాడు. తన క్లయింట్స్కు ఓపెన్ ఎయిర్లో ట్రైనింగ్ ఇస్తున్నాడు. అంతా నార్మల్గా ఉంది అనుకునే లోపే ఒక బైక్ ఎంట్రీ ఇచ్చింది. రైడ్ చేస్తున్నటువంటి వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని ఉంటే, వెనుక కూర్చున్నటువంటి వ్యక్తి వైట్ టోపీ అలాగే ఫేస్ మాస్క్ పెట్టుకున్నాడు. బైక్ ఆగిన మరుక్షణమే వెనుక కూర్చున్నటువంటి సైకో కిల్లర్ కిందకు దిగాడు. కపిల్పై ఒక్కసారిగా తూటాల వర్షం కురిపించాడు. 1 కాదు 2 కాదు, మొత్తం 10 రౌండ్లు. కపిల్ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే తల వీపులోకి బుల్లెట్లు దూసుకు వెళ్ళిపోయాయి. అంతే, కపిల్ క్షణాల్లో కుప్పకూలిపోయాడు. క్లయింట్స్ అందరూ ప్రాణభయంతో పరుగులు తీశారు. వర్కౌట్ చేస్తున్నటువంటి ఓ యువతికి కూడా బుల్లెట్ శకలాలు తగలడంతో ఆమె కూడా తీవ్రంగా గాయపడింది. అసలు ఆ 26 ఏళ్ల యంగ్ బాయ్ కపిల్ను అంత దారుణంగా ఎందుకు చంపాల్సి వచ్చింది? అతనేమన్నా పెద్ద గ్యాంగ్స్టరా లేక పొలిటికల్ లీడరా? అవేమీ కావు, కేవలం ఒక జిమ్ ఓనర్ మాత్రమే. మరి ఈ మర్డర్ వెనుక ఉన్నటువంటి మిస్టరీ ఏమిటి? సీసీ ఫుటేజ్ను చూసిన వాళ్ళంతా ఒక్కటే అనుకుంటున్నారు, ఇదేదో మామూలు మర్డర్లా లేదు, పక్కా ప్లాన్తో, ప్రతీకారంతో జరిగినట్లుగా ప్రతి ఒక్కరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు 2 ప్రధాన కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కపిల్ తల్లి పోలీసులకు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్లో ఒక కీలకమైనటువంటి విషయం బయటపడింది. కపిల్కు 3 ఏళ్ల క్రితమే లవ్ మ్యారేజ్ అయింది. మన దేశంలో ఇప్పటికీ కులం, గౌరవం, పరువు పేరిట సొంత పిల్లల ప్రాణాలు తీయడం లేదా అవతల వాళ్ళని ఇట్టే చంపేయడం కామన్ అయిపోయాయి. మరి కపిల్ చేసుకున్నటువంటి ఆ లవ్ మ్యారేజ్ ఆ అమ్మాయి ఇంట్లో నచ్చలేదా? 3 ఏళ్లుగా కసిపించుకుని టైం చూసి స్పాట్ పెట్టారా అన్నటువంటి ప్రశ్నలు అయితే ఇప్పుడు సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీస్ విచారణలో తేలినటువంటి మరో ముఖ్యమైన పాయింట్, కపిల్ రీసెంట్గానే తన ఫిట్నెస్ బిజినెస్ను ఈ కొత్త లొకేషన్కి మార్చాడు. బిజినెస్ మార్చడం వల్ల లోకల్ జిమ్స్, కాంపిటేటర్స్ ఎవరైనా పగపించుకున్నారా? ఈ కొత్త ఏరియాలో కపిల్ సక్సెస్ అవ్వడం వారవలేక ఎవరైనా ప్రొఫెషనల్ కిల్లర్స్ను రిక్రూట్ చేశారా? లేక ఈ బిజినెస్ వెనుక ఏమైనా ఫినాన్షియల్ డీలింగ్స్ ఉన్నాయా? ఈ 2 కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ ఘోరం జరిగిన వెంటనే లోకల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. మొత్తం పఫారా చౌక్ ఏరియాను దిగ్బంధించేశారు. సాక్ష్యాలు సేకరించేందుకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఫోరెన్సిక్స్ టీమ్స్ రంగంలోకి దిగాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వినోద్ శంకర్ స్వయంగా కేసు డీటెయిల్స్ను స్వయంగా మానిటర్ చేస్తున్నారు. నిందితులు బైక్పై ఏ రూట్లో పారిపోయారో తెలుసుకునేందుకు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని సీసీటీవీ ఫుటేజ్లను జల్లెడ పడుతున్నారు. అలాగే కపిల్ గత పరిచయాలు, కాల్ రికార్డ్స్, సోషల్ మీడియా కనెక్షన్స్, అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మనకేం చెప్తోంది? ఒక పక్క లవ్ మ్యారేజ్, పరువు హత్యలు, ఇంకొక పక్క బిజినెస్ పగలు. కోపం వస్తే చాలు క్షణాల్లో గన్ తీసి కాల్ చేస్తున్నారు. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ కొన్ని ప్రాంతాల్లో గన్ కల్చర్పై తరచూ చర్చ జరుగుతూ వస్తోంది. చిన్న గొడవలు, వ్యాపార విభేదాలు, ప్రేమ వ్యవహారాలు, భూతగాదాలు, కారణం ఏదైనా సరే తుపాకీ పరిష్కారంగా మారిపోతే అది సమాజానికి అతిపెద్ద ప్రమాద సంకేతం. ఒక యువకుడు జిమ్ నడుపుతున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఫిట్నెస్ కూడా నేర్పిస్తున్నాడు. మరి అలాంటి వ్యక్తిని కూడా ఇలా కాల్ చేస్తే సాధారణ ప్రజలకి రక్షణ ఎక్కడిది? ఇలాంటి క్రైమ్ కల్చర్ మారకపోతే రేపొద్దున్న మనం రోడ్డుపైకి రావాలన్నా భయపడాల్సి వస్తుంది. ఇది ఒక జిమ్ ఓనర్ హత్య మాత్రమే కాదు, దేశంలో పెరుగుతున్నటువంటి గన్ కల్చర్పై మోగిన ఒక బెల్. మరి ఈ గన్ కల్చర్ పైన, ఇలాంటి దారుణమైనటువంటి హత్యలపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. స్టే సేఫ్ అండ్ బీ కేర్ఫుల్.